నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు, నగరవనం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అందాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జీప్లైన్ అడ్వెంచర్లో జనం తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పర్యాటక అటవీ శాఖ అధికారులు కొత్త సెంటర్ను రూపొందించారు. మొదటి గేటు నుంచి 50 మీటర్ల దూరంలో ముందు ఉన్న మొదటి వ్యూ పాయింట్, కుడి ఎడమ కొండల మధ్య జీప్లైన్ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు వరకు ఉన్న ఎత్తైన కొండ మీదకు 170 మీటర్లు, కుడి నుంచి ఎడమ వరకు ఉన్న మరో ఎత్తైన కొండ మీదకు 180 మీటర్లు జీప్లైన్ ఏర్పాటు చేశారు. మొత్తం కలిపి 350 మీటర్ల మేర ప్రయాణం చేయొచ్చు. నగరవనంలోని అందమైన ప్రదేశాలతో పాటు దట్టమైన సుందరమైన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అందాలను వీక్షించేందుకు దీనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిప్లైన్, జంగిల్ సఫారీ, బ్యాంబో ట్రీస్, బటర్ఫ్లై పార్క్, ట్రెక్కింగ్ మూలపాడు నగరవనంలో అందుబాటులో ఉన్నాయి. నగరవనంలో ఉన్న సౌకర్యాలపై ఐ న్యూస్ విజయవాడ రిపోర్టర్ యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విజయవాడలో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అవకాశాలు ఇస్తూ విజయవాడ ఫారెస్ట్ అధికారులు విజయవాడలోని మూలపాడు దగ్గర ఇబ్రహీంపట్నం నుండి సుమారుగా 4 కిలోమీటర్లు దాటిన తర్వాత మూలపాడు వద్ద నగరవనం అనేది ఏర్పాటు చేశారు. అక్కడ బటర్ఫ్లై పార్క్తో పాటు సరికొత్త అందాలను కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఏర్పాటు చేశారు ఏంటి అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. విజయవాడ పర్యాటకులుగా కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటకులకు కూడా ఇప్పుడు సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సెలవు దినాల్లో ఎక్కడికొక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రదేశాలు చూడాలి అనేది కూడా ఒక ఆశ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మూలపాడులోని పర్యాటక కేంద్రం పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ బటర్ఫ్లై పార్కుతో పాటు ఇక్కడ లోపల జిప్ అంటే రోప్వే టైప్లో ఒక ఏర్పాటు చేశారు. మరొకటి జీప్లకు సంబంధించి రైడ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే లోపల సుమారుగా ఒక 10 కిలోమీటర్ల సరౌండింగ్ ఉంటుంది ఈ బటర్ఫ్లై పార్క్లో. లోపల ఇంకేం ఉన్నాయి, లోపల ఇంకా ఈ ఫారెస్ట్ అధికారులు ఇంకేం ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా సంక్రాంతి పండుగల సెలవులు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పూర్తిగా సుమారుగా 2-3 గంటల సేపు ఆనందించడానికి సుమారు 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఇక్కడ ఆనందించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే మనం లోపలికి వెళ్దాము. ప్రస్తుతం మనం గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ గేట్లో ఇక్కడ బటర్ఫ్లైకి సంబంధించిన ఒక రాళ్లతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా బటర్ఫ్లై పార్క్ అని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ తర్వాత గతంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సరికొత్త హంగులతో లోపల మరికొన్ని ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిన పబ్లిక్ ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహపడకుండా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే వాళ్ళు ఏ ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అసలు ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పుడు ఎంతవరకు దీనికి ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఏమేమి ఉన్నాయి, పబ్లిక్కి చూడడానికి కానివ్వండి, ఆనందం ఆడుకునే విధంగా ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం మూలపాడులోని నగరవనంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఏం డెవలప్ చేశారు, పర్యాటకులకు ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు పర్యాటకులకు ఏమి ఆధునిక వసతులు కల్పిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కొద్ది రోజులుగా ఎక్కువగా విజయవాడ సిటీ సరౌండింగ్లో వినిపించే పేరు నగరవనం. ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. ఎక్కడైనా టూరిజం పాయింట్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మూలపాడులో ఉంది అనేది. ఇక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడున్న పండగల సీజన్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అనుభూతిని తీసుకొచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు? నమస్తే అండి. విజయవాడ రేంజ్లోని కంచికిచర్ల సెక్షన్ ఇది.
కంచికచర్ల సెక్షన్‌లోని మూలపాడు అనే బీట్‌లో మనకి మూలపాడు నగరవనం అనేది గతంలో ప్రారంభించడం జరిగింది. ఆహ్, గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం దీన్ని బటర్‌ఫ్లై పార్క్‌గా చెప్పేవారు. ప్రస్తుతం ఇది మూలపాడు నగరవనంగా ఉంది. మనకి నగరవనం అంటే సుమారుగా 50 హెక్టార్ల పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని టౌన్ రిలేటెడ్ పర్యాటకుల కోసం, చుట్టుపక్కల పర్యాటకులందరి కోసం సేద తీరడానికి, వారి ఆహ్లాదం కోసం అటవీ శాఖ వారు డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతాన్ని మనం నగరవనంగా చెప్పుకోవచ్చు. ఈ 50 హెక్టార్‌లో ఏంటంటే మెయిను విజిటర్స్ కోసం ఇక్కడ కొండలున్నాయి కాబట్టి కొండల్లో వ్యూ పాయింట్స్ అనేది, ట్రెక్కింగ్ పాయింట్స్ అనేది డెవలప్ చేశాము. వాటితో పాటు చిన్న పిల్లల కోసం చిల్డ్రన్ ప్లే ఏరియాస్, పెద్దవాళ్ళ కోసం జిమ్ అనేది, అదేవిధంగా వాకర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు నడవడం కోసం అని చెప్పేసి నడక మార్గాన్ని, సైక్లర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం సైక్లింగ్ చేయడం కోసమని సైక్లింగ్ ట్రాకులు, తర్వాత ఎవరన్నా మెడిటేషన్ అవి చేసుకోవడానికి యోగా హాలు, ఈ విధంగా అన్ని డెవలప్ చేయడం జరిగింది. మనకి విజయవాడకి సమీపంలో 30 కిలోమీటర్ల పరిధిలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతంగా మనం ఈ మూలపాడు నగరవనాన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మనం ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడం కోసం, యంగ్‌స్టర్స్ కోసం అడ్వెంచర్స్ పరిధిలోకి వచ్చే విధంగా జిప్ లైన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు జిల్లా అటవీ శాఖ అధికారి వారు. ఈ జిప్ లైన్ అనేది 360 మీటర్ల లెంత్‌గా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటి జిప్ లైన్, అదేవిధంగా బాగా అత్యంత లెంతీ అయినటువంటి జిప్ లైన్ ఇది చెప్పొచ్చు. మనకి గుజరాత్ తర్వాత అత్యంత ఆధునిక ఎక్విప్‌మెంట్‌తో పాటుగా ప్లాట్‌ఫామ్స్ అయి నీట్‌గా ఉండేటటువంటి రెండో జిప్ లైన్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకిక్కడ మూలపాడు నగరవనం మొదటి గేట్ నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలో లోపల ఒక 7.5 కిలోమీటర్లో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. హనుమాన్ టెంపుల్ సందర్శనార్థం వచ్చేటటువంటి పర్యాటకుల కోసం ఇక్కడ అతి తొందరలోనే మనకి జంగిల్ సఫారీ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. మనకి ఏమైందంటే ఈ జంగిల్ సఫారీ ఇంతకు ముందరే ప్రారంభం కావాలి. ఈ సంవత్సరం పడినటువంటి అత్యధిక వర్షాల వలన రోడ్లు పూర్తిగా పాడవడం, వాగులు కూడా ఎక్కువగా రావడం వలన రోడ్డు పాడైంది. మనకి వాగుల దగ్గర అది చిన్న చిన్న రిపేర్‌లే చేస్తున్నాం. అవి కూడా 1, 2 వారాల్లో పూర్తి అవ్వగానే జంగిల్ సఫారీ అనేది కూడా పర్యాటకులకి అది కూడా మనకి మూలపాడు నగరవనంలో ఎక్స్‌ట్రాగా అది కూడా యాడ్ అవుతుంది. అంతేకాకుండా మనకిక్కడ మొదటి గేట్ నుంచి ఒక 300 మీటర్ల దూరం నుంచి స్టార్ట్ అవుతది ఒక వ్యూ పాయింట్. ట్రెక్కింగ్ ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటది. అక్కడ ఏంటంటే మనకొక సరస్సు లాంటిది ఉంటది. మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల్లో వచ్చినటువంటి వాటర్ మొత్తం స్టోర్ అయ్యే ప్లేస్. అక్కడ ఏంటంటే మైగ్రేటెడ్ బర్డ్స్ కూడా వస్తుంటాయి. ఆ బర్డ్స్ వాచింగ్ కోసం అని చెప్పేసి బర్డ్ వాక్ అది కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు జిల్లా అటవీ శాఖ అధికారి వారు. ఆ పనులు కూడా మనకి మరొక 2 నెలల్లో ప్రారంభమవుతాయి. బర్డ్ వాక్ అనేది కూడా మనకి ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటి బర్డ్ వాక్ కూడా అవుతది. అంతేకాకుండా పిల్లల కోసం వర్చువల్ సఫారీ అనేది, అంటే మనకి వీఆర్ రూమ్ అనేది ఒకటి కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఆ వీఆర్ రూమ్ కంప్లీట్ అయిన తర్వాత జంగిల్‌లో సఫారీ చేసే అనుభూతి మనకిక్కడ వచ్చే విధంగా వర్చువల్ సఫారీ ఇది కూడా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. అది సుమారుగా ఒక నెల రోజుల్లో అందుబాటులో రావచ్చని మేము కూడా అనుకుంటున్నాం. పనులైతే స్టార్ట్ చేసాము. ఎక్కడ ఆగకుండా కంటిన్యూ జరుగుతుంది. ఎక్విప్‌మెంట్ కూడా అంతా వచ్చేస్తే అది కూడా ఒక నెల రోజుల్లో ప్రారంభం కావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడున్న ప్లేసు ఈ ప్లేసు రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది? ఇదేంటంటే అంటే నేచర్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఈ కంప్లీట్ ఇది బ్యాంబూ ప్లాంటేషన్ అండి. ఈ ప్లాంటేషన్‌లో అందరూ వచ్చి ఒక నడిచే పాత్ ఒకటి చేసాము. మనకి ఇదేంటంటే మనకి ప్రెజెంట్ అంతా ట్రెండీ వీడియో షూట్స్, ఫోటో షూట్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చే ప్లేస్ అవుతది. ఫ్యామిలీ కూడా వచ్చి సరదాగా ఈ ప్లేస్ అంతా వాక్ చేసుకుంటూ నేచర్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేటటువంటి మంచి ప్లేస్‌గా ఉంటది. ఈ చిన్న చిన్న పనులున్నాయి. ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోతే అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగా ఆస్వాదిస్తారిది. ఈ బటర్‌ఫ్లై పార్క్ అనేది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి, ఈ బటర్‌ఫ్లై ఏ టైంలో ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఏం చెప్తారు? అది మంచి ప్రశ్న. జనరల్‌గా మా అందరికీ ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న అదే. యాక్చువల్‌గా ఏంటంటే బటర్‌ఫ్లైస్ ఏంటంటే మనకి సమ్మర్ అయిన తర్వాత మొట్టమొదటి రైనీ సీజన్ వస్తదండి. ఆ మొట్టమొదటి రైనీ సీజన్ అయిన తర్వాత వాటర్ అది స్టాగ్నేట్ అయ్యి బురద అనేది ఎక్కడ ఉంటదో ఆ ప్లేస్‌లో
మొదటిసారి రైన్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 మంత్ బాగా వస్తాయండి బటర్‌ఫ్లైస్. అది పూర్తిగా జనాలకి పూర్తిగా అవగాహన లేదు. ఇదివరకు ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగా ఎక్కువ వచ్చాయి బటర్‌ఫ్లైస్. ఈ ఇయర్ కూడా నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది. నేను కూడా ఆ అనుభూతి పొందాను. కాకపోతే చాలా తక్కువ పీరియడ్, షార్ట్ పీరియడ్ ఒక 15-20 డేస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా జూన్ మంత్‌లో వచ్చాయి. మీకేంటంటే వర్షాలు సమ్మర్ తర్వాత వచ్చే ఫస్ట్ రైనీ సీజన్‌లో మనం ఆ బటర్‌ఫ్లైస్‌ని ఆస్వాదించొచ్చు. కంప్లీట్ ఓవరాల్ ఇయర్ అయితే ఉండదు. వాటికి కూడా ఒక పీరియడ్ ఉంటది. అదైతే అందరూ తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ఓవరాల్‌గా మనం బటర్‌ఫ్లైస్ కోసం రావాలనుకుంటే ఖచ్చితంగా సమ్మర్ అయిన వెంటనే వర్షం పడే సమయంలో వస్తే ఖచ్చితంగా ఆ అనుభూతి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సమయంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతి అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవు దినాలు సమ్మర్ వేళల్లో ఖచ్చితంగా ఇక్కడ మరికొన్ని అవకాశాలు పర్యాటకులకు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ సుమారుగా 4, 5 అడ్వెంచర్స్ సంబంధించిన కూడా ఉన్నాయి. మరికొన్ని చూడడానికి రెడీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఖచ్చితంగా పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. ఇక్కడ ఉన్న పర్యాటకులు ఖచ్చితంగా హ్యాపీగా ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం జంగిల్ సఫారీలో ఉన్నాము. కానీ ప్రస్తుతం ఇది అందుబాటులో రాలేదు మరికొద్ది రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ కొంచెం ఇంకా పనులు జరుగుతున్న నేపథ్యంలో వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇది పబ్లిక్ అయితే అందుబాటులో రాలేదు. మనం చూస్తున్న ఈ జంగిల్ సఫారీలో ఇటువంటి వెహికల్లోనే మనం ఇక్కడ వచ్చిన పర్యాటకులు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మరికొన్ని రోజుల్లో. దీనికి సంబంధించి అసలు ఈ రూట్కి సంబంధించి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎన్ని కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటుంది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు చెప్పండి, అసలు ఈ జంగిల్ సఫారీకి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటుంది? మనకి మూలపాడు పార్క్ మొదటి గేట్ దగ్గర నుంచి 7.5 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా మనకి వాగు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ నేచర్ కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయడానికి పర్యాటకుల కోసం ఇది అతి తొందరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. గత సంవత్సరం ముందుగా చెప్పినట్టుగా గత సంవత్సరం మనకి ఏవైతే వర్షాలు అధికంగా ఉన్నాయో దానివల్ల రోడ్డు కొద్దిగా బాగా పాడైంది. అదేవిధంగా వాగులు కూడా పొంగడం వలన రూట్ కూడా డిస్టర్బ్ అయింది. దానికోసం ఏంటంటే మనం కాజ్వేస్ వేస్తున్నాము. అవి కొంచెం పెండింగ్లో ఉన్నాయి పనులు. ఈ వారంలో పూర్తి అయిపోతాయి. పూర్తయిన తర్వాత 2 వారాల్లో కానీ 3 వారాల్లో కానీ పూర్తిగా మనకి పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి ఈ వెహికల్స్. అంటే సంక్రాంతి పండగ వేళ సుమారుగా 10 రోజుల నుండి 14 రోజుల వరకు సెలవులు ఇస్తారు కాబట్టి ఎక్కువగా పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల అయ్యే అవకాశం లేదా? అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఈ ట్రిప్కి సంబంధించి ఎంత ఛార్జెస్ తీసుకుంటున్నారు? ఈ ట్రిప్కి సంబంధించి ఈ సఫారీ వెహికల్కి రేట్లు అనేవి మనకి డిస్ట్రిక్ట్ అధికారులు నిర్ణయిస్తారు. వాటి ప్రకారమే ఇవి వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే టెంపుల్ వరకు వెళ్ళే వాళ్ళకైతే 100 రూపీస్గా మేము ఇస్తున్నాము. అది కూడా ఏంటంటే వెహికల్స్ ఏవి వెళ్ళవు. నడిచి వెళ్ళే వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవుడి దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్తారండి. ఆ కాజ్వే ఒకటి కంప్లీట్ అయిపోతే ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు అందుబాటులో తీసుకొచ్చేస్తాం. కొద్దిగా ఒక్క పని మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అది ఈ వీక్లో కంప్లీట్ అయితే ఈ వీక్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే లేబర్ అది మనకి పూర్తిగా సహకరించకపోవడం వల్ల కొద్దిగా క్యాంప్ లేబర్ని పిలిపిస్తున్నాం. వీరి వల్ల కంప్లీట్ కాకపోతే బయట నుంచి తీసుకొని వచ్చాను పని పూర్తి చేసి ఒక 2 వారాల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా పర్యాటకులకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి అంటే రోప్వే మరొకటి రోప్వే కూడా అందుబాటులోకి వచ్చింది. అది కూడా అక్కడ కూడా దానికి జిప్ లైన్ అని కూడా చెప్పారు. అక్కడ ఆ జిప్ లైన్ ఎంతవరకు అక్కడ అభివృద్ధి జరిగింది, అక్కడ పబ్లిక్కి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన విజువల్లో కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు వచ్చి ఇక్కడ ఒక పక్కన పర్యాటకుల కోసం ఇక్కడ జిమ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే పరిస్థితి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ
వస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు సంక్రాంతి సందర్భంగా ఇంకా ఎక్కువగా సెలవు దినాలు ఉంటాయి కాబట్టి పర్యాటకులకు విజయవాడ సరౌండింగ్లో చూసే పర్యాటకులకు ఇది కీలకమైన పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. కొండపల్లి కిల్లాతో పాటు ఇక్కడ మూలపాడులోని ఈ మూలపాడు వనం కూడా ఎక్కువగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు. దీంట్లో క్లుప్తంగా చెప్తే పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మరో పక్కన ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సంబంధించి వాష్రూమ్స్ దగ్గర నుండి ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం కూడా తీసుకురావడం జరిగింది. మరో పక్కన పూర్తిగా ఇది అందుబాటులో తీసుకొచ్చేందుకు సుమారుగా 6 నెలల నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే కష్టపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ప్రస్తుతం జిప్వే దగ్గర ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఎన్ని రోజుల కిందట ఇది స్టార్ట్ చేశారు, అయితే దీనికి ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటున్నారు, ఎన్ని కిలోమీటర్లో వేరియేషన్ ఉంటుంది, ఎన్ని సెకండ్లో వెళ్తారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనకి ఎన్టీఆర్ డిస్టిక్లో మొట్టమొదటి జిప్ లైన్ అండి ఇది. ఈ జిప్ లైన్ని మన అటవీ శాఖ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా మూలపాడు నగరవనం పార్కులో ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ నెలలో మనకి 2వ వారంలో ఇక్కడ జిప్ లైన్ అనేది అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ జిప్ లైన్ మనకి 2 వే వచ్చిందండి. మొత్తం 2 వే కూడా 360 మీటర్లు వస్తుంది. మనకి ఒక లైన్ ఒక 30 సెకండ్స్, రెండో లైన్ వచ్చేసి ఒక 30 సెకండ్స్, నియర్లీ ఒక 1 మినిట్ వరకు ఉంటుంది. ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి యూత్కి కానీ అడ్వెంచర్స్ చేసే పర్యాటకులకు ఒక మంచి ప్లేస్గా ఇది చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి ఈ రోప్ అంటే జిప్వే ఎక్కే వాళ్ళకి ఛార్జెస్ ఏ విధంగా? మనకి 6 నుంచి 12 సంవత్సరాల లోపు వాళ్ళని చిన్నవాళ్ళుగా మనం పరిగణించి వాళ్ళకి ఒక 250 రూపాయలుగా పెట్టడం జరిగింది. 12 సంవత్సరాలు దాటిన వారికి ఇంకా పెద్దవాళ్ళకి 400 రూపాయలుగా అతి తక్కువ. ఇది టికెట్ రేట్ యాక్చువల్గా ఇది తక్కువగానే చెప్పచ్చు. వేరే చోట్ల 600, 700 కూడా ఉంటున్నాయి. 350 మీటర్లకి ఇది చాలా తక్కువగా ఉంటుంది. అందరూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇది అంటే సుమారుగా ఏ టైంకు నుండి ఏ టైంకి ఇది రన్ చేస్తారు? ప్రత్యేకమైన టైమింగ్స్ ఏమన్నా? టైమింగ్స్ అనేవి లేవు, మనకి పార్క్ టైమింగ్సే ఈక్వల్. ఏంటంటే పార్క్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 అండి. ఎలాగ వచ్చి నాకు ఎలాగ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇట్లో. మనకి పార్క్ టైమింగ్సే తీసుకోవచ్చు. మీరు 9 నుంచి 5:30 మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన దీనికి ఎక్స్పర్ట్స్ ఏమన్నా పెట్టారు? అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి జిప్ లైన్ దగ్గర పర్యవేక్షించే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మనకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ పర్సన్సే. మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తి ప్రికాషన్స్ అన్నీ తీసుకుని అన్నీ ఏంటి మనకి బెల్ట్ సెట్ చేసే విధానం కానీ, హెల్మెట్ పెట్టేది కానీ, వాళ్ళకి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చెప్పి వాళ్ళని ఇక్కడ జిప్ లైన్ దగ్గర ఇక్కడ స్టార్టింగ్ ప్రతి పాయింట్లో ఒక ఇద్దరు ఉంటారు. అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా మొత్తం 4 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ జిప్ లైన్కి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సెకండ్ జిప్ లైన్కి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ప్రతి చోట ఇద్దరు ఉంటారు. వదిలే చోట ఒక ఇద్దరు చూసుకుంటారు. మనకి ల్యాండ్ అది మనకి అక్కడ చేరుకునే ప్లేస్ కూడా ఏంటంటే బ్రేక్ పాయింట్ ఉంటుంది. బ్రేక్ పాయింట్ చూసుకునే వాళ్ళు ల్యాండింగ్లో వాళ్ళని తీసుకుని లోపల తీసుకొచ్చే వాళ్ళు ఒకరు. మొత్తం ఓవరాల్గా 8 మందిగా ఉంటారు ఇక్కడ మొత్తం. ఇది ఇక్కడ నుంచి జిప్ లైన్కి సంబంధించి పూర్తి ప్రికాషన్స్తో టీము 4 టీం ఉన్నారు. ఆ 4 టీం ఏ విధంగా చేస్తారు అనేది కూడా వాళ్ళ మాటలోనే ఏ విధంగా ట్రైనింగ్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుందండి. దీనికి మేము వచ్చేసి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ట్రైనింగ్ తీసుకున్నాం. దాని తర్వాత అక్కడ సర్టిఫికేషన్ పొందిన తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గర మేము కొంచెం ట్రైన్ అయ్యి అక్కడ మేము ఒక 6 మంత్స్ వరకు స్టార్టింగ్లో మేము నేర్చుకునే టైంలో 6 మంత్స్ వరకు జిప్ లైన్ల మీద మేము ట్రైనింగ్ తీసుకున్నాం. అక్కడ సర్టిఫికేషన్ పొందిన తర్వాత మాత్రమే మాకు ఈ ఆపరేషన్స్ అనేవి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఆర్గనైజ్ చేసే విధంగా క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, అండ్ ఎక్విప్మెంట్ని ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో రెస్పాండ్ అవ్వాలనేది కూడా పూర్తి వివరాలు అనేది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మాకు నేర్పించిన తర్వాతే మేము ఆ ఆపరేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ వాడే ఎక్విప్మెంట్ కూడా ప్రతిదీ కూడా ఇది వెరీ సర్టిఫైడ్ అనమాట. నార్మల్ ఎక్విప్మెంట్ కాదు. ఎవ్రీ క్యారబినర్ అండ్ ఎవ్రీ హార్నెస్ కూడా 2 టన్ కెపాసిటీ ఉన్న హార్నెస్ కెపాసిటీతో ఉంటుంది. సేఫ్టీ విషయంలో నో కాంప్రమైజ్ అండి. ధైర్యంగా చేయొచ్చు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్ అవుతున్నాయి అండ్ ఎక్కువగా దీంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, ఇటువంటివి కూడా ట్రోల్ అవుతున్నాయి. అది ఏవి అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, అది జనాలు ఎక్కువగా అది నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ తరపున ఎంతవరకు గ్యారంటీ ఉంటుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సర్టిఫైడ్ పర్సన్స్ ఉండాలి. అవగాహన లేకుండా ఆపరేషన్స్లో పాల్గొని చేస్తే అది క్లయింట్కి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల రెప్యుటేషన్ పోతుంది, ఆ ప్రాంతం యొక్క గొప్పతనం అనేది నుంచి పోతుంది. నెక్స్ట్ అంటే సర్టిఫైడ్ ఎక్విప్మెంట్ అనేది వాడడం చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ఏది చిన్న మిస్టేక్ చేసినా అది ఒక ప్రాణం విలువ. అందుకని ప్రతిదీ కూడా పూర్తిగా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆర్గనైజ్ చేయడం చాలా మంచిది. అంటే ఇక్కడున్న పరిస్థితిని బట్టి రోజుకి ఎంతమంది ఈ జిప్వేలో ప్రయాణించే అవకాశం ఉంటుంది అంటే టైమింగ్ ప్రకారం? అంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసాం, స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. క్రౌడ్ కూడా కొంచెం పుల్ అవుతున్నారు మంచిగానే. ముందు ఇంకా ప్రస్తుతానికైతే కొంచెం యావరేజ్గా ఒక 30 మెంబర్స్ వరకు వస్తున్నారు. అది ముందు లోపలికి జనాల్లోకి వెళ్ళే కొద్దీ అది ఇంకా నెంబర్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు అదర్ యాక్టివిటీస్ కూడా పెంచితే ఫుట్ఫాల్ అనేది కొంచెం పెరుగుతుంది. దాన్ని బట్టి ఇంకా జనాలు వచ్చి చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు బయట నుంచి వచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిస్థితి మూలపాడులో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ అంతా పబ్లిక్కి అనుకూలంగా ప్రదేశం అని చెప్తారా? ఎస్ అండి. ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడ లేదు. మనం వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలి అటువైపు, లేదు అంటే అటువైపు గండికోట వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి. నియర్ బై ఇక్కడ మనకి మూలపాడులో ఉంది కాబట్టి వినియోగించుకోవచ్చు. అందరికీ ఉపయోగపడుతుంది. ఎక్కువ దూరం వెళ్లకుండా వాళ్ళు ఈజీ బడ్జెట్లో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ వినోదాన్ని పాల్పంచుకోవచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇది పూర్తిగా ప్రికాషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఇక్కడ రైడ్ చేయొచ్చు అనేది కూడా చెప్తున్నారు. అయితే దీనిలో కీలకంగా ఇప్పుడు ఈ జర్నీలో ఈ జిప్వే ఎక్కి ఇప్పుడు రైడ్ చేసి కింద దిగారు. ఎటువంటి ఫీలింగ్ ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంగళగిరి నుంచి వచ్చాం. ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. ఫస్ట్లో భయం వేసినా కానీ ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళే కొద్దికి అంత ఎగ్జైట్మెంట్గానే ఉంది. గతంలో ఇలాంటి జిప్వేలు ఎక్కారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అంత దూరం నుంచి ఇక్కడికి జర్నీ చేశారు. ఈ పార్క్లో ఇంకేమీ అబ్జర్వ్ చేశారు? ఏది నచ్చిందంటే ఏం చెప్తారు? ఈ పార్క్లో లేక్ వ్యూ అనేది అటు సైడ్ ఉందండి. అది అక్కడి నుంచి సీనరీ చాలా బాగుండిద్ది. మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి కొద్దిగా ఎండగా ఉంది. అదే ఈవినింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా బాగుంది. ఓకే, ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పార్క్ వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా బాగుంది. అదేవిధంగా జిప్వే సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ జిప్వేని రన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కీలకంగా చూసుకుంటే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలోనే మొదటిగా ఈ జిప్వేని ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. దీనికి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడైతే చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో పండగల సీజన్ కాబట్టి ఎక్కువగా సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఎక్కువగా ఇటువంటి అడ్వెంచర్ పార్కులనే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా మూలపాడు పార్క్ వచ్చి ఖచ్చితంగా బటర్ఫ్లైస్ పార్కుతో పాటు ఈ అన్ని అడ్వెంచర్స్ని కూడా ఆహ్లాదించడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నం నుండి వచ్చామండి. ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంది, బాగా డెవలప్మెంట్ చేశారు. పార్క్ కానీ చుట్టూ ఉన్న చెట్లు కానీ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక్కడ లేటెస్ట్గా జిప్ లైన్ కూడా పెట్టారు. దానివల్ల ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగుంది. చాలామంది వస్తున్నారు, బాగుంది. మా ఫ్యామిలీ మేము కలిసి వచ్చాము. పిల్లలు మేము వాటర్ కానీ పిల్లలు కొనుక్కోవడానికి కానీ ఏదైనా సరే అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. చూడడానికైతే చాలా ఆహ్లాదంగా ఉందండి. నేను మా వైఫ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము 6 మెంబర్స్ వచ్చామండి, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మాకైతే సాటిస్ఫాక్షన్ చాలా అయితే బాగుంది.
ఇప్పటివరకు చూసాం కదా, మూలపాడులోని నగర వనం పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం శాఖ అనుసంధానంతో పూర్తిగా ఇక్కడ ఈ పార్కుని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ దీనికి ఫండ్స్ ఏర్పాటు చేసింది. దీనికోసం అడ్వెంచర్స్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇక్కడ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అది ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఎవరైనా సరే ప్రస్తుతం వచ్చేది పండగల సీజన్ కాబట్టి, ఆ తర్వాత సెలవు దినాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా యువతను ఆకర్షించే విధంగా ఈ పార్కు పూర్తి హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజులతో పాటు వచ్చే సమ్మర్ సీజన్లో కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి పర్యాటకులు ఆనందించడానికి, ఈ ప్రకృతి ఆనందాలను తమ హృదయాల్లో ఉంచుకోవడానికి, తమ కెమెరాల్లో బంధించుకోవడానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మరో పక్కన ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన పర్యాటక ప్రదేశం చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొండపల్లి కిల్లా కానివ్వండి, అదేవిధంగా విజయవాడలోని కొన్ని ప్రదేశాలు కానివ్వండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మూలపాడు ఈ పార్కుకి ఖచ్చితంగా వచ్చి అక్కడ ఉన్న ప్రకృతి వనరులను, అదేవిధంగా అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన అడ్వెంచర్స్ని కూడా ఇప్పటికే పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన మరికొన్ని అడ్వెంచర్స్కి సంబంధించి కూడా ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొద్ది రోజుల్లో మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఈ పార్కుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా మనం చెప్పడం జరిగింది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఈ ప్రజలకు, ముఖ్యంగా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ పార్క్ని అందుబాటులో తీసుకొచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మూలపాడు నుండి.